నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇన్సూరెన్స్ గురించి తెలియని వారు ఉండరు. అయితే ఇప్పటికీ కూడా ఒక ఎల్ఐసి పాలసీ తీసుకోవాలంటే చాలా మందికి చాలా సందేహాలు ఉన్నాయి. అసలు ఎల్ఐసి అంటే ఏంటి, ఈ ఇన్సూరెన్స్ అనేది ఎవరు తీసుకోవాలి, ఎటువంటి సిచ్యువేషన్లో తీసుకోవాలి, తీసుకుంటే మన జీవితానికి ఎటువంటి భరోసా ఉంటుందనే సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. అయితే మరి ఇటువంటి సందేహాలని మనకి క్లారిఫై చేయడానికి ప్రెజెంట్ స్టూడియోలో ఉన్నారు ఇన్సూరెన్స్ రంగంలో 25 సంవత్సరాల అనుభవం గల CLIA అంటే చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ కొంతం పాపయ్య గారు. మరి వారిని అడిగి ఎల్ఐసికి సంబంధించిన ఎన్నో సందేహాలను ఇవాళ అడిగి తెలుసుకుందాం. నమస్కారం పాపయ్య గారు. మనకి ఎల్ఐసి పాలసీ తీసుకోవాలి అంటే మెయిన్గా ఎల్ఐసి సంస్థ మీద ఒక నమ్మకం ఉంటుంది. దాని తర్వాత ఏజెంట్, మెయిన్గా నమ్మేది ఒక పర్సన్ ఏజెంట్. ఎందుకంటే సంస్థ ఎక్కడ ఉంటుంది, బట్ ఏజెంట్ మాత్రం మనకు తెలిసిన వాళ్ళు అయి ఉంటారు. ఏమైనా జరిగినా కూడా దగ్గర నుండి చేయించారని చెప్పేసి చాలామంది నమ్మి ఏజెంట్ నమ్మి కూడా ఎల్ఐసి పాలసీలు తీసుకుంటారు. మెయిన్గా ఏజెంట్ మనకి కట్టించుకునేటప్పుడు ఉన్నంత శ్రద్ధ అంటే అందరూ అలా ఉండరు, బట్ తీసుకున్న తర్వాత పట్టించుకోకపోవడము. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్యామిలీకి తీసుకున్న తర్వాత ఏమైనా జరిగితే దానికి సంబంధించిన విషయాలు కానీ వాళ్ళకి చెప్పడము, బాండ్స్ రూపంలో ఇవ్వడం అనేవి కొన్ని దగ్గర జరుగుతున్నాయి. కొంతమంది ఏజెంట్ల మోసపూరితం అనేది కూడా జరుగుతుంది. మెయిన్గా ఎల్ఐసికి వచ్చిన తర్వాత ఒక ఏజెంట్కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి, అలాగే కస్టమర్కి ఎటువంటి భరోసా ఇవ్వాలి? అయితే మీరు చెప్పింది అంటే నిజం లేకపోలేదు. ఏజెంట్ అనేది ఒక నిబద్ధత, ఒక పారదర్శకత, ఒక యజ్ఞంలాగా చేసే ఏజెంట్ కావాలి. ఓకే, అంటే ఆ వృత్తిలోకి వచ్చిందంటే ఒక సేవాభావం ఉండాలి. ఆ సేవాభావం లేకుండా వాళ్ళు చేస్తున్నారు, ఈయన ఏదో బాగా సంపాదించుకుంటున్నాడు. ఏజెంట్ అని అంటే ఎంతో కష్టపడితే కానీ అతను ఒక షైన్ అవుతాడు. ఏజెంట్ ఏంటి, సబ్జెక్టు అవసరం. సబ్జెక్టు మీద వెళ్ళిపోయి దాన్ని నేర్చుకొని అనుక్షణం ఒక తపన పడుతూ పరిచయాలు పెంచుతూ తన ఇంటి సమస్య కన్నా కూడా పాలసీదారుల సమస్య గురించే టైం ఎక్కువ కేటాయించే పర్సనే నిజమైన ఏజెంట్. అయితే 100కి 80%, 100కి 80% ఏజెంట్లు ఏంటంటే నామినల్గా పనిచేస్తున్నారు. కతిమ 20% మాత్రమే సిన్సియర్గా పనిచేస్తున్నారు. ఈ 20 మందితోటే ఈ సంస్థ ఈరోజు ఇంత ఎత్తుకు ఎదిగింది. కానీ పాలసీ చేసినప్పుడు ఒక కస్టమర్, ఫర్ సపోజ్ మీరే ఉన్నారనుకోండి, మీ యొక్క పాలసీ చేశారు, మీ యొక్క సర్కిల్ ఉంటుంది, మీ యొక్క మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, నెక్స్ట్ మీ యొక్క కొలీగ్స్, మీరు చేసిన తర్వాత ఈ పర్సన్, ఈ ఏజెంట్ మంచి సర్వీస్ ఇస్తున్నాడు, ఏదైనా చేయగలరు అనేది ఎప్పుడు వస్తుంది? ఇతని యొక్క చేసే నడవడిక, ఈయన యొక్క ప్రవర్తన, ఈయన యొక్క నియమావళి మీరు వచ్చినప్పుడు అతను మీకు ఎలా సర్వీస్ ఇచ్చేదాన్ని బట్టి మీరు ప్రపోజ్ చేస్తారు. ఆ ప్రపోజ్ చేసిన తర్వాత అలా చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇలా చేస్తున్న టైంలో కొంతమంది ఏంటంటే, నేను టైంపాస్కి ఒక ఏజెంట్ తీసుకొని చేస్తా, ఎగ్జామ్ రాస్తారు, ఐఆర్డి ఎగ్జామ్ రాయాలి, ఎగ్జామ్ రాసి ఆ టైంపాస్ కోసం వెళ్ళిపోతూ ఉంటారు. ఒక పని చేయండి అని చెప్పి వాళ్ళ డిఓ ఉంటారు. ఇప్పుడు CLI అంటే నాలాంటి వాళ్ళు ఉంటారు, నా కింద కొంతమంది ఏజెంట్లు ఉంటారు. వాళ్ళని ఏమంటారు, మీరు చేయండి అని బలవంతంగా చేపిస్తే వాళ్ళు పాలసీ చేస్తారు తప్ప వేరే చేయరు. ఇలాంటి పర్సన్స్కు ఒక డెత్ క్లెయిమ్ ఫామ్ నింపాలి. డెత్లో 2 రకాలు ఉంటాయి. ఒక డెత్ అయినప్పుడు 2 రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. 3 years లోపు ఉన్న పాలసీ ఎర్లీ క్లెయిమ్, మోర్ దెన్ 3 years అయితే నాన్ ఎర్లీ క్లెయిమ్ విత్ ఇన్ డేలో సెటిల్ చేసిన సందర్భాలు నా అనుభవంలో చాలా ఉంది. నా అనుభవంలో చెప్పలేనన్ని ఉన్నాయి. ఒక్కొక్క ఊర్లోకి పోయి మేము క్లెయిమ్ సెటిల్మెంట్ చేస్తే ఆ ఊరి సర్పంచ్, ఆ ఊరంతా ఒక మీటింగ్ పెట్టేసి, ఇది ఎవరు ఇవ్వలేదండి, మీరు ఇచ్చారు. మా ఊర్లో కూడా ఏజెంట్ ఉన్నాడు, అతను ఇవ్వలేదు, మీరు ఇచ్చారండి. మా కాలనీలో ఏజెంట్ ఉన్నాడండి, ఆయన నామకే వస్తే మీరు ఇచ్చారు అని చెప్పేసి ఒకానొక రోజులో 100 పాలసీలు రాసిన సందర్భాలు ఉన్నాయి. మేము ఒక్క రోజు పాలసీలు రాసుకుంటూ కూర్చున్న తర్వాత, సార్ మేము చేస్తామని చెప్పి ఊరంతా పాలసీలు రాశారు. ఎంత కట్టుకుంటారండి, సార్ మా స్తోమత సంవత్సరానికి 20,000, మా స్తోమత 15,000.
మేము 50,000 కడతాం. అందరు ఒక్క తిరుగుంటారు కదా, మన 5,000 ఒక్క తిరగలేవు. అవునండి. అందరు ఒక్క తిరుగుంటారా? ఉండరు. ఏజెంట్కి ఉండాల్సిన క్వాలిటీ ఏంటి అని అంటే ఏ క్షణంలోనైనా ఫోన్ ఎత్తకుండా ఉండొద్దు. ఓకే. అతను వచ్చి ఫస్ట్ కస్టమర్ వచ్చిండు అని అంటే, పాలసీ హోల్డర్ ఆఫీస్కి వచ్చిండు అని అంటే అతని సర్వీస్ చేసి పంపించాలి. అతని యొక్క ఏ పని మీద అయితే వచ్చిండో అతను చేయాలి. ఏంటి పాలసీ అంటే చనిపోతూనే రావడం, ఇంతకుముందు చెప్పాను చూడండి తప్పు అని. చనిపోతూనే పాలసీ చేయటం అనేది కాదు. నేను పాలసీ కడుతున్న సంవత్సరానికి మీరు 50 కడుతున్నారు, 50,000 కడుతున్నారు, లేదా 1,00,000 కడుతున్నారు. ఒక 5 సంవత్సరాలతో మీకు ఏదో ఆపద వచ్చింది, ఎక్కడో లోన్ తీసుకోవాలి. ఎక్కడో అప్పు తీసుకునే బదులు ఈ పాలసీ మీద లోన్ తీసుకోండి. 5 సంవత్సరాలు కట్టారు, 5 లక్షలు కట్టారు, 4,50,000 లోన్ వస్తుంది. 4,50,000 లోన్ ఏంది? విత్ ఇన్ ఇవాళ పెడితే, ఇవాళ లోన్ అప్లికేషన్ పెడితే రేపు వచ్చేస్తుంది. ఇది ఎవరు చేయాలి? ఏజెంట్. ఈ ఏజెంట్ ఏం చేస్తాడు? మీకు పాలసీ చేసుకున్నప్పుడు ఉన్నంత శ్రద్ధ మీకు లోన్ ఇప్పించేటప్పుడు ఉండదు. రెండవది ఏంటి? ఆ లోన్ ఇప్పించి అతను పంపించేసి మేడం మీది అయిపోయిందండి, మీరు రేపు మీ అకౌంట్లో పడతాయి, చూసుకోండి అనగానే, రేపు అనగానే 12 అవర్స్ 24 అవర్స్ లోపల అకౌంట్లో డబ్బులు పడగానే మరుసటి రోజు నేను మీ ఇంటికి వచ్చేసి, మేడం మీకు డబ్బులు పడ్డాయి కదండి, మీకు అప్పటికి 3 లక్షలు అవసరం ఉంటాయి, నేను 4.5 ఇప్పించాను, ఇంకొక పాలసీ పెట్టాను. సంతోషంగా రాసి చెక్కు రాసి సంతకం పెట్టి నామ్స్ అన్ని కంప్లీట్ చేసి ఇచ్చేస్తాను. ఆ యొక్క నిబద్ధత కోల్పోవడంతో ఈ యొక్క 30 కోట్ల దగ్గరే ఆగిపోయిందని నా యొక్క గట్టి నమ్మకం. మీరు అన్నట్టుగా చాలామంది కూడా మనకి ఎల్ఐసి ఇవ్వడం వరకే జరుగుతుంది, కానీ ఆపదను మనకి లోన్స్ త్రూ కూడా తీసుకోవచ్చు అనే విషయం చాలామందికి తెలియదు. 99% తెలియదు. అయితే పాలసీ మీద ఇక పాలసీ కట్టిన తర్వాత 3 years కంపల్సరీ కట్టడం కంపల్సరీ అవసరం. కట్టకపోవడం వల్ల పాలసీ ల్యాప్స్ అయిపోతుంది. అయితే ల్యాప్స్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇయర్ కట్టి, సెకండ్ ఇయర్ కట్టి 35 నెలలు కట్టి 36 నెలలు కట్టకుండా వదిలిపెట్టారు అనుకోండి, వాళ్ళ యొక్క డబ్బులు ఒక పైసా కూడా రాదు వాళ్ళకి. 36 నెలలు కట్టారు అనుకోండి, మీరు కట్టిన డబ్బులు మీకు వచ్చేస్తుంది. ఎల్ఐసిలో ఉన్న యొక్క స్టాండర్డ్ ఏంటంటే మనము పాలసీ తీసుకున్నామంటే ఖచ్చితంగా 3 years పే చేయాలి. ఎంత ఇబ్బంది అయినా కూడా 3 years తర్వాత ఓకే, ఇబ్బంది ఎందుకు అవుతుంది? మనం అన్ని ప్లాన్ చేసుకునే కడుతుంటాం కదా, ఏదో ఒక పని చేస్తున్నాం. అయితే వీళ్ళు రెగ్యులర్గా కట్టకపోవటం ఏంటి అని అంటే, మనం బయట అప్పు తీసుకొస్తే వడ్డీ కట్టాలని అతను వచ్చి ఫోర్స్ చేస్తారు. బ్యాంకులో లోన్ తీసుకుంటే వాళ్ళు ఫోన్ చేసి కడతారా, ఏమో లోన్ కట్టండి అని చెప్పేసి వాళ్ళు చేస్తారు. ఎల్ఐసిలో ఎవరు అడగరు. ఎందుకంటే అడిగితే ఏజెంట్ అడగాలి, లేకపోతే మీ స్వతహాగా మీరు కట్టుకోవాలి. ఏజెంట్కు ఆ టైం ఉండదు. ఆయన ఏంటంటే ఈ పని చేస్తాడు, ఇంకో పని చేస్తాడు, ఇంకోటి మంచిగా ఉంటే ఇంకో దానికి వెళ్ళిపోతాడు. అలా చేయకపోవడం వల్ల కష్టం అవుతుంది. అలా చాలామంది, నేను ఆఫీసులో ఖచ్చితంగా ఒక 2 గంటలు ఆఫీసులో కూర్చుంటాను. ఆఫీసులో కూర్చున్నప్పుడు నాకు వచ్చే ప్రాబ్లమ్స్ నాకు సంబంధించిన నా కస్టమర్స్కు సర్వీస్ కన్నా కూడా వేరే వాళ్ళ సర్వీసులు వచ్చేసి విపరీతంగా ఉంటాయి. రోజు ఒక 20-30 ఉంటాయి. నేను సంతకాలు పెట్టుడు చూడు అదే సరిపోతుంటుంది. ఏంటి మీ ఏజెంట్ ఆయన చేశాడు సార్, ఆయన ఎక్కడ పోయాడో నాకు తెలియదు, ఆయన చేశాడు, ఆయన ఎక్కడో పోయాడు. చాలా మంది అంటే ఏజెంట్ వల్ల కూడా ఏజెంట్ ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఏజెంట్ సరిగ్గా దొరకకపోతే ఇంకోటి ఆయన మూమెంట్ అంటాడు. ఇంకోటి అక్కడికే వస్తున్నాను, ఆడేమంటాడు, ఆడికి వచ్చింది మా ఏజెంట్ లేడండి, మార్చి వస్తే మాత్రం పాలసీ కోసం వస్తాడు, వేరే టైం అయితే రాడు అని అంటాడు. మరి అలాంటి వాళ్ళ దగ్గర ఎందుకు చేసినావు అంటే, మా చుట్టమండి, మా దగ్గర బంధువు, ఆయన చూసుకుంటారు కదా, ఆయన చూడరు వీళ్ళు చూడరు. అలా చాలా చాలా ఇబ్బందులు పడుతున్నారు. రైట్ సార్, ఇక్కడ ఒక క్వశ్చన్, మీరు మార్చ్ అన్నారు కాబట్టి, అంటే మెయిన్గా ఒక క్లయింట్ ఎల్ఐసి పాలసీ తీసుకోవాలంటే ఏ మంత్లో తీసుకోవాలి? అంటే మెయిన్గా మార్చ్ నెలలో తీసుకుంటే ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి? అంటే ఎవ్రీ ఇయర్ వచ్చేసి ఏప్రిల్ 1st నుంచి మార్చి 31st వరకు సంవత్సరం లెక్కలు ఉంటాయి. ఓకే. మార్చి 31st అనేది బోనస్ యాడ్ అవుతుంది అంటారు. ఓకే. మార్చిలో తీసుకున్న పాలసీకి అదే సంవత్సరంలో బోనస్ యాడ్ అవుతుంది. మనం ఎంతైతే పే చేస్తామో అంత బోనస్ యాడ్ అవుతుంది. ఓకే. మనం ఈ ఫర్ సపోజ్ 1,00,000 రూపాయలు పే చేస్తే ఇంకో 1,00,000 రూపాయలు బోనస్ యాడ్ అవుతుంది. ఓకే. ఈ 1,00,000 2 లక్షలు వచ్చేస్తాయి.
అయితే ఏప్రిల్లో తీసుకున్న మార్చిలోనే బోనస్ యాడ్ అయ్యింది. కాబట్టి మార్చిలోనే తీసుకోవాలని చెప్పేసి అందరు అంటారు. ఇది తప్పు, కరెక్ట్ అందరు అంటారు, కానీ మనకి ఎప్పుడు వీలైతే అప్పుడు తీసుకోవాలి. అందరూ మార్చిలోనే తీసుకుంటే మార్చిలోనే ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది, మార్చిలోనే పిల్లల ఫీజులు ఎండింగ్ ఉంటుంది, మార్చిలోనే మనకి ఇంకో కొన్ని అవసరాలు ఉంటాయి. ఈ అన్నిటి క్లోజ్ చేసిన మళ్ళీ ఏప్రిల్ అయితే మళ్ళీ ఎంత అవుతుంది అని చెప్పేసి మనకు ఎప్పుడు వీలైతే అప్పుడు తీసుకోవాలి. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మా పాలసీ హోల్డర్లందరికీ కూడా మీ డేట్ ఆఫ్ బర్త్లు ఎప్పుడైతే ఉంటాయో డేట్ ఆఫ్ బర్త్ గిఫ్ట్లు తీసుకోండి. ఎవ్రీ ఇయర్ ఒక డేట్ ఆఫ్ బర్త్కు ఒక గిఫ్ట్ లాగా తీసుకోండి. ఇంకోటి పిల్లలైతే ఆడపిల్లలైతే ఫాదర్ నుంచి ఒక గిఫ్ట్ తీసుకోరు, ఎల్ఐసి గిఫ్ట్ తీసుకోరు. అబ్బాయిలు అయితే ఫాదర్ నుంచి ఒక గిఫ్ట్ తీసుకోరు. ఆ డేట్ ఆఫ్ బర్త్ రోజు ఓ 10 లక్షల పాలసీ చేసి మీ చేతిలో బాండ్ పెట్టారనుకోండి, ఆ ఆనందము మీకు ఒక మంచి ఎక్కడికో తీసుకుపోయి సిమ్లాకి తీసుకుపోయి వేరే కంట్రీ తీసుకుపోయి ఓ 4-5 లక్షలు ఖర్చు పెట్టారు, ఓ 1,00,000 రూపాయలు సంవత్సరానికి కట్టి మీ చేతిలో పెడితే ఎవ్రీ ఇయర్ కట్టుకుంటూ పోతే మీ యొక్క జీవితం చాలా అవుతుంది. ఫాదర్ అయితే ఉండరు కదా, భూమి మీదకి వచ్చిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఆయన కూడా టైం అయిపోతే ఆయన వెళ్ళిపోతారు. అయితే అదేంది అని అంటే ఆడపిల్లలు అయితే తలెత్తుకొని తిరగాల. ఎలా? తన యొక్క బర్త్డేకి తన యొక్క మదరు ఫాదర్ ఇద్దరు కూడా 2 కళ్ళ లాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఆశలన్నీ వాళ్ళ ఆలోచనలన్నీ కూడా తన యొక్క పిల్లల మీదనే ఉంటాయి. అయితే ఆ పిల్లలకి ఏంటంటే బర్త్డే వస్తుందనంటే ఎక్కడికో తీసుకుపోయి ఎన్నో పార్టీ చేసి లక్షలు పెడుతుంటారు పార్టీలకి. ఆ లక్షల బదులు ఇలాంటివి చేసేసుకున్నారు అనుకోండి, అప్పుడు పుట్టిన బేబీ 1 ఇయర్ బేబీ నుంచి బేబీ ఆర్ బాబు అప్పటి నుంచి వాళ్ళకి అది ఇచ్చుకుంటూ పోతే ఇప్పుడు 21 సంవత్సరం వరకు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది. 21 సంవత్సరం పాటు ఇద్దరు పిల్లలు ఉంటే వాళ్ళకి గడ్డేసుకుంటూ పోతే 21 కట్టుకుంటూ పోతే ఆ లైఫ్ లాంగ్ కూర్చొని తిని వచ్చే 100 సంవత్సరాలు బ్రతికేంత ఒక నిధిని తయారు చేయొచ్చు. వాళ్ళే ధనవంతులు. అంటే వీళ్ళు ఎదిగే క్రమంలో మనకు టైం కనిపించదు. ఒక 5 years తర్వాత మనకు ఒక భరోసా ఉంటుంది. వాళ్ళకు కూడా 25 అంటే పెళ్లి ఆడపిల్లలకైతే పెళ్ళేజ్కి, అబ్బాయికి అయితే ఏమో స్టడీకి, ఈవెన్ ఆ పాప స్టడీ కూడా బర్డెన్ అవ్వదు. ఎందుకంటే ఇప్పుడు ఫీజెస్ అవన్నీ కూడా లక్షలలో లేని మనం కట్టే పరిస్థితి లేదు. అప్పటికప్పుడు అప్పులు తెచ్చి ఉన్నాయి అమ్ముకొని కట్టుకునే బదులు ఇప్పటి నుంచే ప్లానింగ్ ఉంటే కనుక మనం గుండెల మీద చేసుకొని వాళ్ళకి ఒక గిఫ్ట్ ఇవ్వచ్చు, తలెత్తుకొని నిలబడవచ్చు. ఆడపిల్ల ఉందనుకోండి, మా ఫాదర్ నాకు ఇచ్చాడు, రేపు ఇంకో ఇంటికి పోయిన తర్వాత కూడా తలెత్తుకొని నిలబడుతుంది. ఇంకొకటి ఇక్కడ ఏంటంటే ఫాదర్ నుంచి పిల్లలు నేర్చుకునేది కూడా ఆ సేవింగ్స్ నేర్చుకుంటారు. నెక్స్ట్ జనరేషన్ కి ఆ యొక్క వారసత్వాన్ని ఇస్తారు. ఫాదర్ కష్టపడు, ఇంకోటి అతను ఎడ కష్టపడుతుండో ఏం చేస్తుండో అతని బాధని కానీ సంతోషాన్ని పంచుకుంటాడు పిల్లలతో, బాధని మాత్రం లోపలనే ఉంచుతాడు. అయితే అది ఎవరితో పంచుకుంటాడు? భాగస్వామితో పంచుకుంటాడు కానీ పిల్లలతో పంచుకోడు. పిల్లలు ఎప్పుడు పంచుకోవాలి? వీళ్ళు పెద్దోళ్ళు అయిన తర్వాత ఆ ఫాదర్ యొక్క బాధ, ఎంత కష్టపడి మమ్మల్ని ఇలా చేశాడు అని చెప్పేసి వీళ్ళు గుర్తించుకునే విధంగా ఉండాలంటే ఈ ఇన్సూరెన్స్ నీడ్ అనేది బర్త్డే గిఫ్ట్ తీసుకుంటే, బర్త్డే గిఫ్ట్ మీరు ఎక్కడో ఖర్చులు పెడుతున్నారు కదా, లక్షలు బర్త్డే అని అంటే 2 లక్షలు 3 లక్షలు ఖర్చు పెట్టి చేస్తున్నారు. ఆ 3 లక్షలు ఖర్చు పెట్టి చేసే వాళ్ళు మనం 10,000 ఖర్చు పెట్టి కత్తి మీద తిని పెట్టుకుంటే ఉపయోగమే కదా. ఆ విధంగా చేసుకుంటే బాగుంటుందని నేను చాలా మందికి ఇదే సజెషన్ ఇస్తాను. చాలా మంది పాలసీలు ఆగిపోతాయి. ఆగిపోయిన డబ్బులు ఎల్ఐసిలో కొంతమంది కట్టేస్తారు. ఇంతకుముందు చెప్పాం కదా, ఏజెంట్లు కట్టేసి వదిలిపెట్టేసి అలా పోయినాయి. కొన్ని లక్షల కోట్లు ఆఫీసులో ఉన్నాయి. మా యొక్క ఎల్ఐసి ఆఫీసులో కొన్ని లక్షల కోట్లు. అది ఏంది? కార్పస్ ఫండ్ గా ఉంది. అది ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఉంది. మన కరోనా వచ్చింది, కొంత వ్యాక్సినేషన్ కోసం కొంత డొనేషన్ ఇచ్చారు. ఫ్లడ్స్ వస్తాయి, ఇస్తారు. ఈ తర్వాత ఈ ఉంటారు వికలాంగులు, ఈ డిపెండమ్ వాళ్ళకు కూడా కొన్ని వెహికల్స్ ఎల్ఐసి డొనేటెడ్ అని వెహికల్స్ అని రాసి ఉంటారు. మీరు కూడా చూసి ఉంటారు. ఆ డొనేట్ చేసిన వెహికల్స్ కూడా ఇలా ఉన్న ఫండ్ నుంచి ఎల్ఐసి డొనేట్ చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే
చాలా మందికి ఒక అపోహ ఉండేది, బట్ మీ ద్వారా చాలా క్లియర్ అయిపోయింది. ఎల్ఐసి అంటే చనిపోయిన తర్వాత కాదు, మనం బతుకున్నప్పుడు ఎవరి మీద ఆధారపడకుండా మనగా బతకడానికి ఎల్ఐసి ఎంతో ఉపయోగపడుతుందో తెలియజేస్తారు. అలాగే ఎల్ఐసి అంటే ఏంటి, ఎవరు తీసుకోవాలి, ఎల్ఐసి తీసుకుంటే మన జీవితం, మన భవిష్యత్తు, మనమే కాకుండా మన ముందు తరాలకు కూడా ఏ విధంగా అందిస్తుంది అనేది మాకు పొదుపు తెలియజేశారు. నేర్పుతుంది. Yes, పొదుపు పొదుపు గురించి కూడా చాలా చక్కని విషయాలు మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా.